సమంతతో విడిపోయిన నాగచైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభితా దూతుపాళ్లతో నాగచైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభితా నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగచైతన్య శోభిత ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిడారంభరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగచైతన్య శోభితల వివాహం జరిగింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగచైతన్య కోరిక మేరకు సింపుల్ గా ముగించామని నాగార్జున వివరించారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. నాగచైతన్య కంటే ముందు శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత దూదిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్యకు భార్యగా శోభిత రావటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్వాన్ని నాగార్జున కొనియాడారు. శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని ఆయన మనస్ఫూర్తిగా శోభిత దూదిపాళ్లను కోడలిగా అంగీకరించాడని ఈ కామెంట్స్ తో అర్థమవుతుంది. శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనలో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. తెలుగుతో శోభిత గూఢచారి మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారితో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కూడా శోభిత నటిస్తుందా, నటనకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి. మరోవైపు నాగచైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందు మన్నేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతతో విడిపోయిన నాగచైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభితా దూతుపాళ్లతో నాగచైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభితా నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగచైతన్య శోభిత ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిడారంభరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగచైతన్య శోభితల వివాహం జరిగింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగచైతన్య కోరిక మేరకు సింపుల్ గా ముగించామని నాగార్జున వివరించారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. నాగచైతన్య కంటే ముందు శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత దూదిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్యకు భార్యగా శోభిత రావటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్వాన్ని నాగార్జున కొనియాడారు. శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని ఆయన మనస్ఫూర్తిగా శోభిత దూదిపాళ్లను కోడలిగా అంగీకరించాడని ఈ కామెంట్స్ తో అర్థమవుతుంది. శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనలో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. తెలుగుతో శోభిత గూఢచారి మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారితో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కూడా శోభిత నటిస్తుందా, నటనకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి. మరోవైపు నాగచైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందు మన్నేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతతో విడిపోయిన నాగచైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభితా దూతుపాళ్లతో నాగచైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభిత నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగచైతన్య శోభిత ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిడారంభరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభిత
శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగచైతన్య శోభితల వివాహం జరిగింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగచైతన్య కోరిక మేరకు సింపుల్ గా ముగించామని నాగార్జున వివరించారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. నాగచైతన్య కంటే ముందు శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత దూదిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్యకు భార్యగా శోభిత రావటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్వాన్ని నాగార్జున కొనియాడారు. శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని ఆయన మనస్ఫూర్తిగా శోభిత దూదిపాలను కోడలిగా అంగీకరించాడని ఈ కామెంట్స్ తో అర్థమవుతుంది. శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనలో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగుతో శోభిత గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారితో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కూడా శోభిత నటిస్తుందా, నటనకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి. మరోవైపు నాగచైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందు మన్నేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతతో విడిపోయిన నాగచైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత దూదిపాళ్లతో నాగచైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభిత, నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగచైతన్య, శోభిత ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిడారంభరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభితకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగచైతన్య శోభితల వివాహం జరిగింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగచైతన్య కోరిక మేరకు సింపుల్ గా ముగించామని నాగార్జున వివరించారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. నాగచైతన్య కంటే ముందు శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత దూదిపాళ్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగచైతన్యకు భార్యగా శోభిత రావటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్వాన్ని నాగార్జున కొనియాడారు. శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని ఆయన మనస్ఫూర్తిగా శోభిత దూదిపాలను కోడలిగా అంగీకరించాడని ఈ కామెంట్స్ తో అర్థమవుతుంది. శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనలో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగుతో శోభిత గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారితో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కూడా శోభిత నటిస్తుందా, నటనకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి. మరోవైపు నాగచైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందు మన్నేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతతో విడిపోయిన నాగచైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత దూదిపాళ్లతో నాగచైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభిత, నాగచైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన నాగచైతన్య, శోభిత ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకొని షాక్ ఇచ్చారు. నాగార్జున నివాసంలో ఎంగేజ్మెంట్ నిడారంభరంగా ముగిసింది. నాగార్జున సోషల్ మీడియా వేదికగా శోభిత అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేదికగా నాగచైతన్య శోభితల వివాహం జరిగింది. పెళ్లి సైతం సింపుల్ గా ముగించారు. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. నాగచైతన్య కోరిక మేరకు సింపుల్ గా ముగించామని నాగార్జున వివరించారు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున తన కొత్త కోడలు శోభితను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశాడు. నాగచైతన్య కంటే ముందు శోభితతో నాగార్జునకు పరిచయం ఉందట. శోభిత దూదిపాళ్ల
వల్ల ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. పనిలో ఆమె క్వాంటిటీ కంటే క్లారిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నాగ చైతన్యకు భార్యగా శోభిత రావటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది అని నాగార్జున అన్నారు. కొత్త కోడలు వ్యక్తిత్వం, కష్టపడే తత్వాన్ని నాగార్జున కొనియాడారు. శోభిత అంటే నాగార్జునకు చాలా ఇష్టమని ఆయన మనస్ఫూర్తిగా శోభిత దూదిపాలను కోడలిగా అంగీకరించాడని ఈ కామెంట్స్ తో అర్థమవుతుంది. శోభిత తెలుగు అమ్మాయే. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ముంబై వెళ్లి మోడలింగ్ చేసింది. పలు వ్యాపార ప్రకటనలో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. తెలుగుతో శోభిత గూఢచారి మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న గూఢచారితో సైతం శోభిత నటిస్తున్నారని సమాచారం. మరి వివాహం అనంతరం కూడా శోభిత నటిస్తుందా, నటనకు గుడ్ బై చెప్తుందా అనేది చూడాలి. మరోవైపు నాగ చైతన్య హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు చందు మన్నేటి ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాత, దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభితా దూతుపాళ్లతో నాగ చైతన్య 7 అడుగులు వేశాడు. 2 ఏళ్లకు పైగా వీరు రిలేషన్ లో ఉన్నారు. శోభిత, నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఎఫ్ఐఆర్ రూమర్స్ ఖండిస్తూ వచ్చిన